పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మూతవారి ఏం చేస్తున్నాడో పిలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పారి పారి అరే పార్రా పార్రా అగో చూడు మబ్బు ఎట్లా వచ్చి పాడైతుందో. ఆయనతో 4 చిలుకలు తప్పడ పడ్డది అనుకో, 6 కాలం కట్టపడిందంతా గంగ పాలవుతుంది. రారి రారి ఆయన ఆడి పట్టాడు ఎంతసేపు నడతావురా? జల్జల్ నాడు ఆగరాదా ఇలా నీకు పని చేసి రేపు ఇంట్లో నేను. అరే అలకదక్కుడా, నువ్వు ఇవాళ కూలికత్తా అని నిన్న 500 రూపాయలు అడుక్కొని పోయి పొక్కవాళ్ళుగా పోసినావా? మన నడువు రాయించడం ఆగరాదు సాగరాదు అని దీర్ఘాలు తీస్తావేంద్రా నీ లేక. నడువు 9 నెలల గర్భవతి నడిచినట్టు నడతాడు. పా నడువురి పని ఉన్నది రాయించడం ఇవాళ చేసి రేపు బండనా అని అంటా నేనే మొగోడు. ఏతులకే ఉన్నావు పోకిలు చేసుకుంటా. చీచి మా ముసలోనికి ఎప్పుడు చూడు పంచాదులే కావాలమ్మా. ఓ తాత గా సమ్మాల్ మామతోని ఏందని పంచాది? ఓ తాత ఆ సమ్మానతోని పంచాయతీ అయింది కానీ మీ మనరాలు పిలుతాను చూడు. ఆ మనవరాలు తోకమట్టలు అని అందరు వచ్చి మాట్లాడతారు, కానీ ఎవతన ఇటు మొక్కన వచ్చిందా? నాకు కట్టం వచ్చిందని అంటే ఎవతన వచ్చి ఇటు మొక్కన చూసిందా? మనవరాలు తోకమట్టలు పండుగలు పబ్బాలు వచ్చినాయి అంటే నాకు 10 ఇవ్వవా 20 ఇవ్వవా అని చేతులు చాపి అడుకొని అవతల పడతారు. వీళ్ళు నోళ్ళ మనుగొట్ట నడువురి గదంతో చేయింది మనకు. కానీ ఏం పెట్టినావయ్యా నీ పెట్టుడు సెర్ల చేరా? ఎప్పుడు చూడు మంది చూడంగా పెట్టినో అని ఉన్నదంతా మాకే పెట్టినట్టు బదనాం చేస్తున్నావు. అంతే నానే నువ్వు వచ్చికనే అంతెత్తు దాని ఆయన ఆనే వగలాడి నేను బతిచ్చిన 2 ఎకరాల చెలకను చేతగాక నీ అయ్యవ్వ అమ్ముకొని అవతల పడిది. ఇవాళ నువ్వేం బతిచ్చినావు అని బాగా నీతులు నిలుగుతానవేందే? నీ మంది కొంపలు ముంచే ముఖంలో మొరం కొట్ట నేనేమి ఇయ్యలేదే మీకు, నేనేం పెట్టలేదా మీకు? మీ తాత మనవరాల పంచాయతీ ఇప్పుడు ఆ చచ్చిన పని చేసేది. గా ముసలానికి ఏం పని అన్నా ఎప్పుడు చూడు మాతోని పంచాదులు గొలుసుకున్నాడే కావాలి. అదే బుజ్జి ఓకే వదులుతాను నీ వార్తలు నువ్వు చదువుకోరాదు. ఏం లేదు తాత అసలు కంకులు ఎత్తుండే లేదా? ఓ లేకిడి పాడుకావు. అరే నేను దాంతో పంచాయతీ కొలుసుకుంటా అంటే ఇనుకుంటా నిలబడి ఇక్కడ ఉంటాను వారా? కావాలి అందరు పోతే నువ్వు పోయి చేయాల్సిన పని చేయవారా? 500 రూపాయలు తీసుకొని ఇక్కడ నిలబడి ఒక్క తనుదంతా నీ లేకి ఏరురా తొందరగా ఎత్తురా, కుప్పలు ఎత్తి కుప్పల మీద పోయిర్రా. అయినా ఇవాళ వార్త తీసుకొచ్చేది విడిచిపెట్టి గా కంకులు ఎత్తుకుంటుంటేనే జీతం వస్తుంది అనుకుంటున్నావా నువ్వు? అరే వడ్లన్నీ వాగులలో కొట్టుకపోతాయి, మక్కలన్నీ మొలకలు వచ్చి నాశనం అవుతాయి. మా తండ్రి మేము ఉంటే నీకు వార్తలు కావాల్సి వచ్చినా? అయినా మా రైతుల కట్టాలు నీకు వార్తలు లెక్క కానత్తలేదా? అని సర్కారుకు తెలిసేదాకా మా కట్టాలన్నీ వార్తలలో చెప్తే అవుతుందా నీకు? నీరు కన్నదానా? అవును నిజమేనే తాత, అధికారుల నిర్లక్ష్యం చేయబట్టే మా వడ్లను యాళ్ళ గొనక గిట్ల వానలకు నాని మొలకెత్తుతున్నాయని చాలా దిక్కుల చాలా మంది రైతులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తున్నారే. బార్దాన్ బత్తాలు గతికి లేక ఒక దిక్కు, బార్దాన్ బత్తాలు ఉన్నా ఆ బత్తాలు నింపినా కూడా కొనలేక ఒక దిక్కు, కళ్ళాల మీద పర్దాలు కప్పుకున్నందుకు గతికి లేక రైతులు పడిగాపులు కాస్తా అంటే కళ్ళాల కాడ అసలు ఈ సర్కారుకు కనబడతలేదా? ఒకవేళ కనబడ్డా కూడా పట్టించుకుంటలేదా? ఎందుకు ఈ నడవ ఓట్లేం లేవు కదా వాళ్ళతో మనకేం పని అని అనుకుంటారా? ఏంది ఇటువంటి వార్తలు మీరు చెప్పరా? అనే ఏమోనే తాత, పంట వండక నష్టపోయిన రైతులు మమ్మల్ని ఆదుకోవాలి అని ధర్నాలు చేయంగా చూసినాం కానీ పండించిన పంటను కొనుండ్రయ్యా అని రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వస్తుందని నేనైతే ఎన్నడూ అనుకోలేదే తాత. అగో గట్లనే మొలికెత్తిన మా వడ్లను సర్కారు కొనాలి అని రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో మా రైతన్నలు తువ్వ మీద కూర్చొని ధర్నా చేస్తా అంటే పోలీసు సార్లు వచ్చి కుక్కలు కదా ఈడ్చుకపోయినట్టే ఈడ్చుకపోయి పక్కకి ఎత్తేస్తారు అని అంటున్నాం. ఇదేనా పద్ధతి? మరి మీ బాధ ఏంది, మీ కథ ఏంది అని ఒక్క నాయకుడు వచ్చి అరుచుకున్నది లేదు, ఏం లేదు. మరి ఇది ఏం పద్ధతి అన్నట్టు సర్కారుది? ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? అడగరు అసలు అడుగు. సర్కారుకు గంత సోయే ఉంటే రైతులు తొవ్వ మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చినాయి తాత? అట్లాని ఎవరన్నా మాట్లాడితే అధికార పార్టీ నాయకులు ఇది ప్రతిపక్ష పోలు చేస్తున్న కుట్ర అని అనబట్టిది. ఓరిత్తా, ఈ ధర్నాలు చేసుడు ప్రతిపక్ష పోలు చేస్తున్న కుట్ర అయితే ఆ కళ్ళాలలో నానుతున్న వడ్లు అబద్ధం అనే, మొలకెత్తిన మొలకలు అబద్ధం అనే, రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్న మా రైతులు అబద్ధం అనే, ఏది అబద్ధమే? అయినా ఈ సర్కార్ల మీద మాకు ఎన్నడూ నమ్మకం లేదే తల్లి, అందుకే మా కట్ట మీద మేము చేసుకుంటున్నాం. కానీ సరే నీ కళా వార్తలు నువ్వు చదువుకో.
ఓ బద్రు ఏంద్రా నువ్వు ఒక్కమేమో తన వాడు సమ్మాలుగాడేడి ఇంకెక్కడి సమ్మాలు గాడే నువ్వు ఇచ్చిన పైసలతో బొత్తమలుగా తాగిండు మంచిగా ఆ షర్ట్ కింద పన్నాడు. ఓ విన్ను ఇట్లా మన్ను కొట్ట మీరు అయితే జల్ది జల్ది కానీ నేను వాడిని తీసుకొస్తా ఓర్ సమ్మాలి అరే ఓర్ సమ్మాలుగా ఓర్ వారి అరే ఏయ్ అరే బాడుకోలే నువ్వు బొత్తమలుగా దాగా చేయడమన్నావురా నువ్వు ఇక్కడ పంచిన పని ఏం కావాలనుకున్నావురా పని ఆ. 5 నిమిషాల్లో చేస్తా కానీ ఇంకో కోటి పైసలు ఇవ్వాలి లేకపోతే చెప్పదుకోకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇచ్చిన కోటి పైసలు అయిపోయినాయి మళ్ళీ కోటి పైసలు నువ్వు మంచి వాడిని బతుకుతాను అవురా చూసిండ్రా అనుల్లా రైతుల గోసలు ఎట్లున్నాయో వర్షాలు ఏయంగా పాపం రైతుల పరిస్థితి అధ్వానంగా అయింది. అటు సర్కారు కూడా రైతుల గోసలు పట్టించుకోకపోయే వరకు రైతుల అవస్థలు ఇంకా పెరుగుతున్నాయి. ఏ ఊళ్ళో చూసినా తడిసిన ధాన్యం మొలికెత్తిన వడ్లు అన్నట్టే పరిస్థితి. జర ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి జల్దిన తడిసిన వడ్లను మక్కలను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అందరు అంటున్నారు.